ఫలదీపిక వర్గులు గ్రహములు వర్గ విభాగములు అని చెప్పి తృతీయ అధ్యాయం ఇచ్చాడు. ఇది ఒకసారి దీని గురించి చెప్పమని చెప్పేసి కొంతమంది ఫోన్ చేశారు. కారణం ఏంటంటే జాతక పారిజాతంలో ఉన్నదానికి దీనికి కొంచెం తేడా ఉన్నదని. మనకి జాతకం చూసేటప్పుడు సహజంగా రాశిచక్రం నవాంశ చక్రం అక్కడ మన ఆరుడు చక్రం భావచక్రం అని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఈ భావ విచారణ అంతా కూడా భావచక్రం ప్రకారం చేయాలి అనేది ఒక బలమైనటువంటి వాదన ఉంది. ఈ భావచక్రంలో జన్మ సమయానికి లగ్నం ఎన్ని ఘడియల్లో పడిందో దానికి ముందు 15 తర్వాత 15 ఈ నతోన్నతం కట్టేసిన తర్వాత వచ్చిన దాని ప్రకారంగా కొంచెం 15 కాస్త అటు ఇటు అవుతుంది. 15 భాగాల ముందు 15 భాగాలు తర్వాత కలుపుని ఒక భావన చేయడం అనేది ఒక అలవాటు ఉంది. శ్రీపతి విధానాన్ని అనుసరించి చేస్తూ ఉంటాం. అయితే కాదండి, ఎక్కడైతే జన్మ అవుతాడో అక్కడి నుంచి వరుసగా 30 డిగ్రీలని ఒక భావంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని. 30 డిగ్రీలు అంటే నతోన్నతలు కట్టినప్పుడు కొంచెం ముందు వెనక్కి అవుతూ ఉంటాయి. ఈ 2 రకాల పాఠాలు ఉన్నాయి. కేపీ గారి దాంట్లో కేవలం లగ్నం మనం పుట్టిన టైంకి ఏదైతే లగ్నం వస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి 30 తీసుకునే అలవాటు ఉంది. సరే, ఇక్కడ మనకి మన సిద్ధాంతాల ప్రకారంగా పుట్టిన లగ్నానికి 15 డిగ్రీల ముందు 15 డిగ్రీల వెనక ఒక భావం కింద తీసుకోవడం అనేది అలవాటు ఉంది. అప్పుడు మేషంలో సుమారుగా 20 డిగ్రీల దగ్గర ఎవడైనా పుట్టాడనుకోండి, వృషభంలో 5 డిగ్రీల వరకు కూడా, అంటే మేషంలో 5 డిగ్రీల దగ్గర నుంచి సుమారుగా వృషభంలో 5 డిగ్రీల వరకు సుమారుగా ఒక భావం కింద లెక్క వేయాలి. మేషం ప్రథమ భావం అనడానికి లేదు. అలాగా వేసిన దాని ప్రకారంగా ఆ భావచక్రం ప్రకారమే భావ విచారణ చేయమని ఒక బలమైనటువంటి వాదన ఉంది. భావచక్రం వేసేది ఎందుకోసం కదా అని. లగ్నం దగ్గర నుంచి అయితే ఇక్కడ మరి ఆ భావానికి సంబంధించిన మాటలు మాట్లాడేటప్పుడు ఉచ్చ నీచ మాట్లాడచ్చా అని వెంటనే ప్రశ్న ఉత్పత్తి అవుతుంది. మనం ఇందాక అనుకున్నాం, ఒకవేళ 20 డిగ్రీల దగ్గర మేషంలో కనుక రవి ఉంటే కనుక మేషం దగ్గర నుంచి అదే లగ్నం కనుక ఉంటే మేషంలో 5 డిగ్రీల దగ్గర నుంచి సుమారుగా వృషభంలో సుమారు 5 డిగ్రీల వరకు కూడా లగ్న భావం, వృషభంలో 5 డిగ్రీల దగ్గర నుంచి సుమారుగా మిథునంలో సుమారు 5 డిగ్రీల వరకు కూడా ద్వితీయ భావం అనుకుంటున్నాం. ఇప్పుడు నేను ఒక గ్రహానికి సంబంధించినటువంటి విషయాన్ని శోధన చేస్తున్నాను. ఆ గ్రహం వెళ్ళి ద్వితీయ భావం అన్నప్పుడు భావచక్రంలో చూడాలయా అంటే కనుక నువ్వు చెప్పిన భావచక్రంలోకి వెళ్తే ఒకవేళ అక్కడ ఒక గ్రహం గురించి ఆలోచన చేస్తున్నాం. ఆ గ్రహం రవి అనుకుందాం. మేషంలో ఉన్నాడు అంటే ఉచ్చులో ఉన్నాడని మాట్లాడుకుంటారు. కానీ అదే లగ్న భావంలో ఉన్నాడు శ్రీపతి భావం ప్రకారంగా ఉచ్చులో ఉన్నాడు అనడానికి లేదు. కారణం అంటే ఆ లగ్న భావం అనేది మేషంలో 5 డిగ్రీ నుంచి వృషభంలో 5 డిగ్రీల దాకా కూడా వచ్చేసిందిగా. శత్రుక్షేత్రంలో కూడా ఉండొచ్చు మరి చివరిలో ఉన్నప్పుడు. దాన్ని వివరంగా స్టడీ చేసి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అప్పుడు 5 డిగ్రీలు ఈ ప్రథమ భావంలో ఉచ్చవైపుకి వెళ్తున్నాయా, మిత్రక్షేత్రంగా వెళ్తున్నాయా మేషంలో, లేకపోతే వృషభంలో శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి 5 భాగాల్లో వెళ్ళినాయా అని చూసి దాని ప్రకారంగా శోధన చేయాల్సి వస్తుంది. అంత డీటెయిల్డ్ నోట్స్తో మాట్లాడతాం కాబట్టి ఈ భావచక్రాన్ని వేసుకుని భావచక్రం మీద కనుక ఫలితాలు చెప్తే తొందరగా వస్తాయంటారు. రాజయోగాలను కూడా భావచక్రం మీద చెప్పని పెద్దవాళ్ళు వాళ్ళ వ్యాఖ్యానాలు రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, అది కాకుండా మనం గ్రహం యొక్క బలాలు శోధన చేసేటప్పుడు స్థాన బలానికి వాటికి కావాల్సినప్పుడు ఈ యొక్క వర్గులన్నీ కూడా మనం చూసే అలవాటు ఉంది. ఈ వర్గుల్లో షోడశ వర్గులు చక్రాలు ఇస్తుంటారు. ఇవి ఎందుకు వేస్తూ ఉంటారు అనే విషయం మీద చాలామంది చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది దాన్ని చూసి విశ్లేషణ చేసేటువంటి శక్తి కూడా ఉండదు, కానీ కామెంట్ చేసేస్తుంటారు. ఏమండి ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, ఏమండి మీకు జాతకం చూస్తారా అంటే ఇట్లా చూడటమేగా, ఏం చెప్పినా ఒకటేగా. సబ్జెక్ట్ అయితే వెనకాల వెతుక్కోవాలి. ఈ సబ్జెక్ట్ అంటే రాశి ఎక్కడ ఉంది, నవాంశ ఎక్కడ ఉంది, గ్రహం ఎక్కడుంది, గ్రహానికి ఆ స్థానం ఏమిటి అని చూడాలి. చూసేయడానికి నోటికి ఏదో చెప్తే చెప్పేయచ్చు. వాడికి పెద్ద శ్రమ ఉండదు. వాడే సుఖవంతుడు ఒక మాటలు చెప్పాలని జ్యోతిష్ శాస్త్రంలో. జ్యోతిష్ శాస్త్రాన్ని శోధన చేస్తుంటే ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి జాతకం చెప్పాలంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క రోజు పడుతుంది. ఎవరికి కూడా అంత రోజంతా పరిశీలించి జాతకం చెప్దామన్నా చెప్పించుకునే వాడికి అంత ఓపు ఉన్నట్ల వద్దంటున్నారు. అటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు. ఇందులో భాగంగా ఈ దశవర్గులు షోడశ వర్గులు అనేటువంటి వర్గీకరణ జరిగింది. అందులో ఈయన ఏం చేశాడంటే దశవర్గుల మీద ఈ పాఠాన్ని మొత్తం నడుపుకుంటూ వెళ్ళాడు. జాతక పారిజాతంలో కూడా ఉత్తమాంశ, గోపురాంశ, పారిజాతాంశ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చాడు కదా. ఈయన కూడా పాఠం చెప్పాడు. వీటికి అక్కడికి కొంత అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. పేర్లు మాత్రం తేడా. ఈయన చెప్పినటువంటి
దశవర్గులు ఏమిటి అంటే క్షేత్రత్రిభాగ నవభాగ దశాంశ హోరత్రింశాంశ సప్తలవ షష్ఠిలభాః కలాంశాః తే ద్వాదశాంశ సహిత దశవర్గ సంజ్ఞా వర్గోత్తమో నిజగ నిజే భవనైషాంశః. లగ్నం అంటే రాశిచక్రం, క్షేత్రం అంటారు దీన్ని. తర్వాత ద్రేకాణ, తర్వాత నవాంశ, దశాంశ, హోర, త్రింశాంశ, మరి ఆ తర్వాత సప్తాంశ, షష్ఠ్యాంశ, కలాంశ, ద్వాదశాంశ, ఇవి ఉన్నాయి ఇందులో మొత్తం అంతా కూడా. అందులో దీని మొత్తాన్ని కూడా వర్కౌట్ చేసుకుంటూ వచ్చి ఏం చెప్పారంటే క్షేత్రం అంటే 30 డిగ్రీలని తీసేసుకుంటున్నారు అబ్బాయి. ఒక రాశికి 30 డిగ్రీలుగా భావం చేసి రాశిచక్రం వేసావు. రాశిచక్రంలో గ్రహరాశిజం అనే దాని యొక్క ఫలితాలని గ్రహరాశిజం ప్రకారం చెప్పు, గ్రహభావజం వచ్చేసరికి భావచక్రం మీద చెప్పు అనే పాఠాంతరాన్ని కూడా బేస్ చేసి మనం ముందుకు వెళ్తున్నాం. ద్రేకాణం అంటే 3 భాగాలు చేస్తారు రాశిని. అక్కడ చరే స్వపుత్ర నవపాహ స్థిరే ధర్మస్వపుత్రాపాహ పుత్రధర్మస్వపాత్ విశ్వే ద్రేకాణస్య ప్రకీర్తితాః అని చెప్పి సూత్రం ఉంది. రాశిని 3 భాగాలు చేసినప్పుడు అది చరరాశ, స్థిరరాశ, ద్వేస్వభావ రాశ చూడాలి. చరే స్వపుత్ర నవపాహ చరరాశి కనుక అయితే కనుక మొదటి నవాంశకి మొదటి ద్రేకాణానికి 3 డిగ్రీలు ఉన్నాయి కదా, మొదటి 10 డిగ్రీలకి మొదటి ద్రేకాణం ఉంటారు. దానికి చరం కాబట్టి మేషరాశి చరమైంది కాబట్టి చరే స్వ అంటే మొట్టమొదటి దానికి ఆయనే ఆ మొదటి ద్రేకానికి మేషమే అధిపతి అవుతుంది, ఆ కుజుడే అధిపతి అవుతాడు. చరే స్వధర్మ 9వది అయింది. ఆ 2వ ద్రేకాణం 9వ రాశి అవుతుంది, అంటే ధనస్సు అవుతుంది. ఇక్కడ మేషంలో ఉన్న గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మేషంలో ఉన్న గ్రహానికి ఒకవేళ 10 డిగ్రీల తర్వాత 20 డిగ్రీల లోపుగా కనుక ఉంటే ఆ యొక్క స్థితి, ఆ 2వది నవమ ద్రేకాణం అంటే 9వ రాశి ద్రేకాణం 2వ ద్రేకాణం అవుతుంది. అంటే చరే స్వపుత్ర 5వ రాశి 2వ ద్రేకాణం అవుతుంది. చరే స్వపుత్రపాహ చరే స్వధర్మ 9వ రాశి అవుతుంది. చరే స్వధర్మ చరే స్వపుత్ర నవపాహ స్వపుత్ర 2వ ద్రేకాణం 5వ రాశి అవుతుంది, అంటే సింహరాశి. అంటే రవి 2వ ద్రేకాణం అధిపతి అవుతున్నాడు. 3వ దానికి 9వ అధిపతి, అంటే 9వ రాశి 3వ ద్రేకాణం అవుతుంది. మేషంలో ఉన్నటువంటి గ్రహాలకి దేనికైనా సరే 20 డిగ్రీల తర్వాత ఆ గ్రహం 30 డిగ్రీల లోపుగా ఉంటుంది కనుక ఆ ద్రేకాణం 9వ ద్రేకాణం అవుతుంది, 9వ రాశి ద్రేకాణం అవుతుంది. అది నవపాహ అంటే ధనస్సు అవుతుంది. అంటే చరరాశి మేషరాశి కనుక అయితే స్వపుత్ర నవపాహ చరే స్వపుత్ర నవపాహ అంటే మొదటి 10 డిగ్రీలో ఉన్న వాళ్ళకి ఆ రాశే ద్రేకాణం అవుతుంది. 2వ దానికేమో 5వ రాశి ద్రేకాణం అవుతుంది. 3వ దానికేమో 9వ రాశి ద్రేకాణం అవుతుంది. చరే స్వపుత్ర నవపాహ స్థిరే ధర్మ స్వపుత్రపాహ స్థిరే ధర్మ మొట్టమొదటి నవాంశకేమో 9వ రాశి మొదటి ద్రేకాణం అవుతుంది. వృషభ రాశి కనుక అంటే వృషభంలో కానీ సింహంలో కానీ మరి ఆ తర్వాత వృశ్చికంలో కానీ కుంభంలో కానీ గ్రహాలు ఉండగా వాటికి ద్రేకాణం కట్టేటైతే కనుక స్థిరే ధర్మ స్వపుత్రపాహ స్థిర రాశిలో ఉన్న వాళ్ళకి 9వ రాశి ఆ రాశిని 9వ రాశి మొట్టమొదటి ద్రేకాణాన్ని సూచిస్తోంది. స్థిరే ధర్మ స్వ తర్వాత 2వ ద్రేకాణం ఆ రాశి చూపిస్తుంది, వృషభ రాశిని చూపిస్తుంది. 3వ ద్రేకాణం ఆ స్థిర రాశి దగ్గర నుంచి ఏదైతే స్థిర రాశిలో గ్రహాలు ఉన్నాయో ఆ స్థిర రాశి దగ్గర నుంచి 5వ రాశిని 3వ ద్రేకాణం చూస్తున్నాయి. పుత్రధర్మస్వప విశ్వే దుస్వభావ రాశిలో కనుక గ్రహాలు ఉన్నాయి వాటికి ద్రేకాణం వేస్తున్నప్పుడు పుత్ర స్వధర్మ అంటే మొదటి ద్రేకాణానికి 5వ రాశి, 2వ ద్రేకాణానికి అదే రాశి ఆ దుస్వభావ రాశి అవుతుంది. 3వ ద్రేకాణానికి మరి నవమ రాశి అవుతుంది. ఈ విధంగా ద్రేకాణ చక్రం చెప్పుకుంటూ వచ్చాడు. అయిపోయిన తర్వాత మరి నవాంశాలు మనకు వేస్తున్నాం కదా. ఇప్పుడు దానికి అంటే మేషంతో మొదలెడితే మేషరాశికి మేషం నుంచి 9 వరుసగా 3 డిగ్రీల 20 నిమిషాలు 3 డిగ్రీల 20 నిమిషాల చొప్పున మొత్తం అంతా కూడా ఆ యొక్క 9 రాసులు 9 నవాంశాలు వరుసగా అవుతున్నాయి. అలాగే స్థిర రాశిలోకి వెళ్ళామనుకోండి, ఆ స్థిర రాశిలోకి వెళ్ళాక దాంట్లో ఈ త్రికోణం తీసుకోవాలి. స్థిరానికి త్రికోణం తీసుకుంటే అక్కడ వృషభ రాశి ఉదాహరణ అనుకుందాం. వృషభ రాశిలో ఉన్న గ్రహానికి నవాంశాలు వస్తే వృషభం, కన్య, మకరం ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్లోకి వస్తున్నాయి. ఈ త్రికోణంలో చరరాశి ఏమైంది, మకర రాశి అయింది. మకర రాశి దగ్గర మొదటి 9 భాగాలకి 9 పాదాలకి 9 నవాంశాలు వేసేస్తాం. ద్విస్వభావ రాశి క్లోజ్ అయిపోతుంది. చరరాశిలో స్టార్ట్ అయ్యి ద్విస్వభావ రాశిలో క్లోజ్ అవ్వాలి ఆ ట్రయాంగిల్లో అనమాట. ఆ తర్వాత మిథున రాశి అయింది. మిథునానికి మళ్ళీ అక్కడ గ్రహాలు ఉన్నాయి, అక్కడ నవాంశ కడుతున్నాం. మిథునానికి ట్రయాంగిల్ ఏముంది, మిథునం, తుల, కుంభం. ఈ 3లో చర్ర రాసేది తుల, ద్విస్వభావ రాసేది మిథునం. కాబట్టి
తులరాశితో మొదలెట్టి 9 పాదాలకి వరుసగా 9 రాశులు ఇస్తే తులతో ప్రారంభించి మిథునం దగ్గర ఈ 9 నవాంశలు పూర్తవుతాయి. ఇదే రీతిగా మళ్ళీ కర్కాటకంలో చరం కర్కాటకం ఇక్కడి నుంచి ప్రారంభించి వరుసగా 9 రాశులకి 9 నవాంశలు వస్తాయి. కర్కాటకంలో ఉన్న గ్రహానికి 9 పాదాలు చేసినప్పుడు 9 భాగాలు ఇస్తే 9 భాగాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రహాలను చూసి ఆ గ్రహాలకు తీసుకెళ్ళి నవాంశలు వేస్తాం. ఈ విధంగా మరి మనకి నవాంశ పూర్తయింది. తర్వాత ఇంకా దశాంశ చెప్పాడు. 30 భాగాలలో కూడా 3 భాగాలు ఒక్కొక్క దశాంశ చొప్పున. అలాగే హోర చెప్పాడు. ఓజయుగ్మరో చంద్రో హోరేయం అంటాడు. అంటే ఓజరాశుల్లో రవి హోర ప్రథమంగా ఉంటుంది. తర్వాత మొదటి 15 డిగ్రీలకి రవి హోర, తర్వాత 15 డిగ్రీలకి చంద్రహోర. యుగ్మ అంటే వృషభ రాశి, తర్వాత కర్కాటక రాశి, తర్వాత మళ్ళీ కన్యా రాశి, వృశ్చిక రాశి, తర్వాత మకర రాశి, మీన రాశి ఓజరాశులు. వీటిల్లో మరి వీటిలో ఉన్న వాళ్ళకి ఓజరాశులు అంటే మేషం, మిథునం, తర్వాత సింహం, తుల, ధనస్సు, కుంభం ఇవి ఓజరాశులు. యుగ్మరాశులు అంటే వృషభం, కర్కాటకం, ఆ తర్వాత కన్య, ఆ తర్వాత వృశ్చికం, ఆ తర్వాత మకరం, తర్వాత మీనం ఇవి యుగ్మరాశులు. ఓజరాశుల్లో మొదటి 15 డిగ్రీలో కనుక గ్రహాలు ఉంటే వాటికి మొదట రవిహోర వస్తుంది, తర్వాత 15 డిగ్రీలకి చంద్రహోర వస్తుంది. యుగ్మరాశుల్లో మొదటి 15 డిగ్రీలకి చంద్రహోర వస్తుంది, తర్వాత 15 డిగ్రీలకి రవిహోర వస్తుంది. ఈ విధంగా దీన్ని హోర చెప్పుకుంటూ వచ్చాడు. ఈ త్రింశాంశ అనేది చాలా విశేషంగా ఉంటుంది. త్రింశాంశలో ఏం చేశాడంటే 30 భాగాలు చేశాడు. 30 భాగాలు చేసి ఏం చేశాడంటే బేసి రాశులు కనుక అయితే మరి అక్కడ మొదటి 5 డిగ్రీలకి కుజుడు, తర్వాత 8 డిగ్రీలకి తర్వాత 5 డిగ్రీలకి శని, తర్వాత 8 డిగ్రీలకి కూడా గురువు, తర్వాత 7 డిగ్రీలకి బుధుడు, తర్వాత 5 డిగ్రీలకి శుక్రుడు. ఇట్లాగా 5 గ్రహాలకి 5 భాగాలు ఇచ్చాడు. ఈ త్రింశాంశ మరి బేసి రాశులు అయితే ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఇదే శరీరాశులకు వచ్చేసరికి మళ్ళీ దీనికి విరుద్ధం అవుతుంది. మొదటి 5 డిగ్రీలకి శుక్రుడు, తర్వాత 7 డిగ్రీలకి బుధుడు, తర్వాత 8 డిగ్రీలకి గురువు, తర్వాత 5 డిగ్రీలకి శని, తర్వాత 5 డిగ్రీలకి కుజుడు. ఇట్లాగా 5, 5, 8, 7 భాగాలుగా నిర్ణయం చేసి వాటిని డివిజన్ చేసుకుంటూ వచ్చేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 5, 5, 8, 7, 5 అనేది బాగా గుర్తుండాలి. తర్వాత కుజుడు, శని, గురువు, బుధుడు, శుక్రులు వీళ్ళు వరుసగా శరీరాశులకి అధిపతులు, తర్వాత బేసి రాశులకి వ్యతిరేకంగా అధిపతులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించుకుని వచ్చాడు. ఈ విధంగా సప్తాంశ, త్రింశాంశ, ఆ తర్వాత ద్వాదశాంశ అని కూడా వరుస చెప్పుకుని వచ్చాడు. ఇందులో భాగంగా ఏమిటి వీటితో షష్ఠ్యాంశాలాగా వెళ్ళాడు. మనకి బృహత్పరాశరి హోరాశాస్త్రం వాటిలో 16 అంశాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమయ్యా ఈ అంశాలు ఏమైతే దేనికి ఉపయోగపడతాయి, నాకు వీటి మూలంగా నేనేం చేయాల్సి వస్తుంది అనేటువంటి అంశాలని ప్రస్తావన చేయాల్సి వస్తుంది. ఇక్కడ దశాంశాల మీద బేస్ చేసి జాతకం చెప్పాలా, షోడశాంశాలు తీసుకోవాలా అనేటువంటి సందిగ్ధావస్థ కూడా అందరికీ వస్తుంది. మరి బృహత్పరాశరి హోరాశాస్త్రం వాటిలో 16 అంశాలు చెప్పారు కదా, 16 తీసుకోవాలంటే ఇక్కడ ఈ గ్రంథం ప్రకారంగా పాఠ చెప్తున్నాం కాబట్టి దశాంశాలు తీసుకోండి అని చెప్తాం, దశవర్గులు తీసుకోండి చెప్తాం. కానీ దశవర్గుల మీద ఎక్కువగా ఫలితాంశాలు నిర్ణయించినప్పుడు ఈ పారిజాతాంశ, ఉత్తమాంశ, గోపురాంశ అనేటువంటి ఫలితాల మీద ఎక్కువగా దశాంశాల మీద చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అండి మరి మిగతా గ్రంథకర్తలు కూడా దీన్ని ఒప్పుకున్నారు. అయితే కొన్ని చోట్ల 16 వర్గులు చెప్పాడు. ఈ 16 వర్గుల్ని ఏం చేసుకోవాలి అనే దానికి కొన్ని ఫలితాంశాలు చెప్పినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. అయితే అన్ని డీటెయిల్గా ఎక్కడ ఉండవు. వాటిని కూడా మనం రాశిచక్రంతో పాటు సమానంగా ప్రోత్సహించి వాటి యొక్క ఫలితాంశాలు తీసుకునే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. ఏ విధమైన ఫలితాలు వస్తాయి, ఎట్లా తీసుకెళ్ళాలి అనేటువంటి విషయానికి వచ్చేసరికి మనం రాసుల్ని బాగా డివిజన్ చేసుకుని వెళ్తున్నాం. ఇట్లాగైతే రాశిని డివిజన్ చేసామో కేపీ గారు నక్షత్రాన్ని డివిజన్ చేసి పరిచాడు ఆయన. దాని మూలంగా ఎక్కువగా ఆయనకి భాగాలు బాగా వచ్చినాయి. ఈ విధమైనటువంటి విషయంలో మరి హోరాది రేఖాన సప్తాంశ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశాలు వేసినప్పుడు ఎన్నో విశేషమైనటువంటి విశేషాలని కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధంగా ఏ ఫలితాలు ఏ విధంగా చెప్పాడు అనేటువంటి అంశాలని మనం ప్రస్తావన చేసుకుంటూ రేపటి రోజున మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్వస్తి.